హాయ్ ఐరమ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ సంబంధించి రియల్ నంబర్స్లో 1 మార్క్ క్వశ్చన్స్, ఇప్పుడు కొత్తగా మారే ప్యాటర్న్, దానిలో ఉండేటువంటి 1 మార్క్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తారు అనేవి మన యొక్క వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కి పరాలు నొక్కితే నేను ఎప్పుడైతే కొత్త వీడియోని మీకు అప్లోడ్ చేస్తున్నప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఉండబోతున్నాయి, సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ లాస్ట్ వరకు కూడా చూడండి, ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో కనుక చూస్తుంటే ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 140. సో 140ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో తీసుకోవాలి. ఇలాగా 2, 3, 5, 7, 11, 13 అలాగా 2 తీసుకున్నప్పుడు 270 జా, మళ్ళీ 2 టేబుల్ 235, 2 పోదు, 3 టేబుల్ కూడా వెళ్ళట్లే, 5 7s, 7 1s. సో 140ని మనం ఎలా రాయొచ్చు? 2 స్క్వేర్ 2 ఉన్నాయి ఇంటూ 5 ఇంటూ 7. మీరు చూడండి, 2 స్క్వేర్ అంటే 4 5 20 20 ఇంటూ 7 140. ద యూనిట్ డిజిట్ ఆఫ్ సెకండ్ వన్ చూడండి, ద యూనిట్ డిజిట్ ఆఫ్ 6 to the power of n ఈజ్ 6 అవుతుంది. వై? బికాజ్ 6 power 1 అనుకోండి 6, 6 స్క్వేర్ 36, 6 క్యూబ్ 216, 36 ఇంటూ 6. అలాగే 6 to the power of 4 తీసుకున్నాం అనుకోండి, ఇంటూ 4 చేసినా మనకి 96 1296, సో ఇంటూ 6. సో ఎన్నిసార్లు చేసుకున్నప్పటికీ కూడా మన యూనిట్ డిజిట్ మరి కంపేర్ చేసుకోండి, 6 6 6 ఏముంటుంది? 6 వస్తుంది. సో ద యూనిట్ డిజిట్ ఆఫ్ 6 to the power of n ఈజ్ ఆల్వేస్ 6 అవుతుంది. సో హెచ్ఎఫ్ ఆఫ్ 4, 5 ఈజ్ H4 5 అనేది కో ప్రైమ్స్ కాబట్టి వీటి యొక్క హెచ్ఎఫ్ ఎప్పుడు కూడా 1 ఉంటుంది. మీరు కావాలంటే ఇలా చేసుకోవచ్చు, 5ని 4తో డివైడ్ చేస్తే 4 1 జా 4 1, మళ్ళీ 4 చేస్తే 1 4 జా 4 0. సో హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. కో ప్రైమ్స్ డైరెక్ట్ గా రాసుకోవచ్చు. ఇఫ్ పి డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ పి డివైడ్స్ ఏ. పి అనేది ఏ స్క్వేర్ తో డివైడ్ అవుతుంది, పి అనేది ఏ తో కూడా డివైడ్ అవుతుంది, ఓకేనా? సో ఇవి నెక్స్ట్ మోడల్ బిట్ చూద్దాం. చూడండి, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ యొక్క డెఫినేషన్ మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి చదవాల్సి ఉంటుంది. every composite number can be expressed as a product of primes and this factorization is unique apart from the order in which the prime factors are occur. సో ఇది కంపల్సరీ అందరూ కూడా చదవండి, ఇది 1 మార్క్ వస్తుంది. అలాగే ఇక్కడ బిట్ ఇచ్చేటువంటి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇర్రేషనల్. ఇర్రేషనల్ అంటే ఏంటి? ఎక్కడ ఎండ్ అవ్వకూడదు, అలా కంటిన్యూగా వస్తూనే ఉండాలి. సో 1.01 ఎండ్ అయిపోయింది కాబట్టి ఇది అవ్వదు, ఇర్రేషనల్ అవ్వదు, రేషనల్. 1.0101 ఇది కూడా ఎండ్ అయిపోయింది కాబట్టి ఇది రేషనలే, కాబట్టి ఇర్రేషనల్ అవ్వదు. 1.010101 అని కానీ మనం ఇది ఏం రాయొచ్చు? పీ/క్యూ ఫామ్ లో రాయొచ్చు, ఎందుకంటే 1.01 సేమ్ నెంబర్ రిపీట్ అవుతుంది కాబట్టి మనం పీ/క్యూ ఫామ్ లో రాయొచ్చు మనం, ఎందుకంటే దీన్ని ఇది 100/99 కింద అవుతుంది. సో మనకి రాయగలుగుతున్నాం పీ/క్యూ ఫార్ములేషన్ లో, కాబట్టి ఇది కూడా అవ్వదు, ఇర్రేషనల్ కాదు. సో ఇక్కడ చూడండి, అంటే సేమ్ నెంబర్ రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ 0.01 2 3 4 5 6 అలాగా ఏవైనా ఇంకా ఎండ్లెస్ అన్నమాట. సో ఇది ఇర్రేషనల్ అవుతుంది. ఇర్రేషనల్ అనేది ఏదవుతుంది? 0.01 2 3 4, ఇది సి అవ్వదు, డి అవుతుంది, ఓకేనా? ఇర్రేషనల్. ఈ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ ఇర్రేషనల్ అన్నాడు. ఇచ్చిన వాటిలో ఏది ఇర్రేషనల్ నెంబర్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి, ఓకే? నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇర్రేషనల్. ఇర్రేషనల్ కాని ఏది అడుగుతున్నాడు. 7th బిట్ ఈ √2 ఇది ఇర్రేషనలే, √3 ఇది కూడా ఇర్రేషనలే, √4 2 వచ్చింది కాబట్టి ఇది రేషనల్, √5 ఇర్రేషనల్. అంటే ఇందులో విచ్ ఆఫ్ ది నాట్ అన్ ఇర్రేషనల్, ఇర్రేషనల్ కాంతేది √4, ఇది రేషనల్. దీని ఆన్సర్ 3. 7 into 11 into 13 plus 13 is a prime number. True or false? Prime number అంటే ఏంటి? 1 and itself. ఏ నెంబర్ హ్యావింగ్ ఫ్యాక్టర్స్ 1 and itself ఓన్లీ. ఏ నెంబర్కి అయినా సరే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే 1 and itself ఉంటే దట్ ఈస్ ప్రైమ్ నెంబర్. అదే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్. ఇందులో చూడండి, 13 కామన్ తీసుకోండి, 7 into 11 ప్లస్ 1 అవుతుంది, 13 1 కదా, 13 into 77 ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది? 13 into 78. ఇందులో చూడండి, 13 into 78 ఎలా రాయొచ్చు? 2 into 39 రాయొచ్చు. ఇది 13 into 2 into 39 ఎలా రాయొచ్చు?
13 into 3. సో ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చి చూడండి, 13, 2, 3, 1 టోటల్ ప్రొడక్ట్. సో మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. కానీ వాడు ఏమి ఇచ్చాడు స్టేట్మెంట్, ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ అని రాసుకోవాలి మీరు. ట్రూ ఆర్ ఫాల్స్ లో ఫాల్స్, ఎందుకంటే ప్రైమ్ నెంబర్ కాదు, ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్, హూ ఇస్ నోన్ యాజ్ ద ప్రిన్స్ ఆఫ్ మ్యాథమెటిషియన్ అంటే కార్ల్ ఫ్రెడరిక్ గాస్. ఇది అనే నేమ్ రాయాలి. ఓకేనా మొత్తం. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మోడల్ కంపల్సరీగా ఇస్తాడు ఫస్ట్ బిట్ కింద. ఇఫ్ 18 is equal to p to the power of 1 into 3 square and 24 equal to p cube into q then p plus q కంపల్సరీగా ఇస్తున్నాడు. ఇది 18 మనం ఎలా రాయొచ్చు చూడండి, 2w 2 9s 3 3s 3 1s. అదే 24 ని 2w 2 12s 2 6 2 3s 3 1s. సో ఇప్పుడు ఇక్కడ చూడండి 18 ని p to the power of 1 into 3 square అన్నాడు. అంటే 18 is equal to p వాల్యూ ఇక్కడ మనకి చూడండి 2 to the power of 1 into 3 square అని రాసాము. 2 to the power of 1 into 3 square. అలాగే ఇక్కడ 24 ఎలాగా 2 cube into 3 to the power of 1. అంటే ఇక్కడ p వాల్యూ ఎంత వచ్చింది, p వాల్యూ 2. 3 square సరిపోయింది, 1 1 సరిపోయింది, p వాల్యూ 2. ఇక్కడ కంపేర్ చేయండి. 24 equal to p cube into q to the power of 1. 24 ఎలా వచ్చింది, 2 cube into 3 to the power of 1. p వాల్యూ 2, q వాల్యూ 3. సో సరిపోయింది. సో ఇప్పుడు వాడు అడిగిన ఏంటిది అని p ప్లస్ q. ఏ విధంగా అడిగినప్పుడు కూడా మీరు 2 + 3 5 p ఇంటూ q అడుగుతాడా లేదా p మైనస్ q అడుగుతాడా, ఏ విధంగా అయినప్పటికీ ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి p అండ్ q దాన్ని మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ మోడల్ కంపల్సరీగా మారిన ప్యాటర్న్ లో ఫస్ట్ బిట్ కింద వస్తుంది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సమ్ ఈ బిట్ చూడండి, a to the power of 10 and with the digit a for any natural number n then a is. మన ఇంతకు ముందు మోడల్లో చూసాం కదా, 6 power n అంటే 6 power 1 6 6 స్క్వేర్ 36 6 అండ్ విత్ డిజిట్ 6 అవుతుంది. 6 క్యూబ్ 2 1 6 6 అంటే చూడండి ఇక్కడ బేస్ను అండ్ డిజిట్ విత్ యూనిట్ డిజిట్ సేమ్ వచ్చింది చూడండి. సో అదే విధంగా ఇక్కడ 2 3 7 1 5 6 2 3 4 7 8 9 అన్నాడు. సో ఈ 1 5 6 అనేది ఇక్కడ ఉంది కాబట్టి మనం చెక్ చేసుకుందాం. ఏదైనా సరే ఇప్పుడు 6 to the power of n అన్నప్పుడు 6 మనకి సాటిస్ఫై అయిపోయింది. 5 చూసామనుకోండి, 5 to the power of n తీసుకుందాం. 5 to the power of n అంటే 5 to the power of 1 5 5 స్క్వేర్ 25 5 క్యూబ్ 125 5 to the power of 4 625. అన్ని కూడా బేస్ ఏదైతే ఉందో ఫస్ట్ డిజిట్ యూనిట్ డిజిట్ కూడా 5 వస్తుంది. సో 6 సాటిస్ఫై అయిపోయింది, 5 సాటిస్ఫై అయిపోయింది, 6 5. సో 1 చూద్దాం. అంటే మిగతా కూడా మీరు కూడా చెక్ చేసుకోవాలి. మనకి యాక్చువల్గా ఇప్పుడు కూడా 6 5 అనేది తెలుసు కాబట్టి అదే అందుకే దాని దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయాను. సో 1 to the power of n అనుకోండి, 1 power 1 1 ఎంత వేసుకున్నా సరే 1 స్క్వేర్ అంటే 1 1 క్యూబ్ 1 1 to the power of 4 1 1 to the power of 100 1. సో ఇక్కడ బేస్ ఏదైతే ఉందో ఆన్సర్ 1 యూనిట్ డిజిట్ లో వచ్చే నెంబర్ కూడా అంతే ఉంటుంది. సో మనకి ఇక్కడ కామన్ గా వాడు ఇచ్చింది ఏంటంటే a to the power of 10 and with the digit a for any natural number n then a is. సో అప్పుడు ఏంటి అవుతుంది అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనకి ఏవైతే డిజిట్స్ తీసుకుంటే ఆ సేమ్ బేసు అండ్ వచ్చినటువంటి ఆన్సర్ లో యూనిట్ డిజిట్ సేమ్ అవ్వాలి అని అడుగుతున్నాడు. సో ఈ 3 నెంబర్లు సాటిస్ఫై అయ్యాయి కాబట్టి 1 5 6 అంటే బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ బిట్ ఇది కొంచెం క్రిటికల్ గా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇటువంటి బిట్ ఇస్తుంటారు. లాస్ట్ బిట్ చూద్దాం. చూడండి 12th one, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ చూడండి, రూట్ ప్లస్ రూట్ 2 ఇది 1 రూట్ ఇది 1 రూట్ 2 ఎంత అయింది, ఇది 2 రూట్ 2 రూట్ 2 మంచి రూట్ 2 0 రూట్ ఇంటూ రూట్ 2 రూట్ ఓవర్ 4 దట్ ఈస్ ఆన్సర్ 2 రూట్ 2 డివైడ్ బై రూట్ 2 సేమ్ నెంబర్ డివైడ్ బై సేమ్ నెంబర్ 1. సో ఇది రేషనల్ ఇది రేషనల్ ఇది రేషనల్, ఈ 2 రూట్ 2 అనేది ఇర్రేషనల్ అవుతుంది. సో బిట్లో ఇలా ఇచ్చాడు ఏది ఇర్రేషనల్ అని, కాబట్టి మీరు ఇలా రాసుకోవాలి. 2027 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ ఆర్ కాంప్లిట్ నెంబర్. మీరు 2027 మార్చిలో రాస్తారు కాబట్టి అలా నెంబర్ ఇవ్వచ్చు. సో ఇది యాక్చువల్గా 2027 అనేది
2తో పోదు, ఎందుకంటే 1 డిజిట్లో లేదు. 3తో పోదు, 2 + 2 4, 4 + 7 11, 11 నాట్ డివిజిబుల్ బై 3, 4 లాస్ట్ 2 డిజిట్స్ చూసుకోండి, 27 నాట్ డివిజిబుల్ బై 4, 5. అంటే మీరు ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేసుకోండి, ఎందులో పోతాం 5 లాస్ట్ డిజిట్ 5 ఉండాలి, అవ్వట్లే. 6 2 3 అవ్వకపోతే 6 తోటి అవ్వదు అలాగా. సో ఎందులోనూ అవ్వట్లేదు అది. ఈ విధంగా మీరు చెక్ చేసుకుని ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఈ 2027 అనేది ప్రైమ్ నెంబర్. ఇది నాట్ డివిజిబుల్ బై ఎనీ నెంబర్. ఇది ఎగ్జాక్ట్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో 6 7 కూడా చూసుకున్నా అవ్వలేదు. 8 లాస్ట్ 3 డిజిట్స్ 27 ఉంది, 27 నాట్ డివిజిబుల్ బై 8. 9 2 + 2 4, 4 + 7 11, 11 నాట్ డివిజిబుల్ బై 9. 10 లాస్ట్లో 0 ఉండాలి, లేదు. 11తో కూడా పోవట్లేదు. 13 అలాగా మీరు కొన్ని ప్రైమ్ నెంబర్స్ మీరు డివిజన్ చేసుకోగలగాలి. చేసుకుంటే ఇది అవుతుంది ప్రైమ్ నెంబర్. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పోలినామియల్కి సంబంధించి బిట్స్ చెప్పడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ యొక్క వీడియోని 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.